నదులు, ఈ ఈ కాలువలు, ఇవన్నీ సాగునీరు, తాగునీరు ఇవాళ ప్రతి ఒక్కటి ఊరు నుండి మనం వలసలకు మన ఊర్లోనే మనము బ్రతికే విధంగా మన ఊర్లోనే మనం అన్ని రకాలైనటువంటి ఆహారానికి సంబంధించింది కానీ మనిషి ప్రతి ఒక్క దానికి పశువులు కానీ జంతువులు, పక్షులు, ప్రాణులు, మనుషులు అందరం కూడా కలిసి జీవించేటువంటి పల్లె వాతావరణాన్ని విధ్వంసం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వనరులను అందరం అన్నీ కూడా ఒకే ఏదైతే సంపన్న వర్గం అనుకుంటున్నామో ఆ పాలక వర్గాలు అనుకుంటున్నామో ఆ పాలక వర్గాలు సంపన్న వర్గాల చేతిలోనే ఉండిపోయి బందీ అయింది. అదేవిధంగా నిత్యం మనం తెల్లారి నుంచి పట్టుకునే వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా అవినీతిమయంలోనే ఉంది. అవినీతి లేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముంద లేకుండా ఉంది. ఇవాళ రైతులు పండించుకున్నటువంటి పంటలకు గిట్టుబాటు లేదు. ఇవాళ రైతులు కూడా చాలామంది అది కొనలేకపోతారు. అట్లాంటి సమస్యలు అనేకం మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. మరి వీటికి కారణాలు ఏంటి అన్నప్పుడు బడ్జెట్ అన్నప్పుడు గ్రామంలో ఒక బడ్జెట్ను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇవాళ అన్నిటికీ అందరికీ గ్రామంలో నివసించే ప్రజలందరికీ చదువు అనేది కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, వైద్యం కానీ ఇట్లా అన్ని రకాలైనటువంటి వాటిని కల్పించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం కల్పించింది. ఇలా పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మనం పార్టీలకు అతీతంగా ఇలా స్థానిక సంవత్సరంలో గెలిచినటువంటి పంచాయతీరాజ్ చట్టం మనకు ఏం చెప్తుంది అన్నప్పుడు సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఊర్లో ఉన్న వనరులతోని ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఆ వనరులను ఉపయోగిస్తూ వాళ్ళు ఎట్లా జీవించాలి, వాళ్ళు ఎట్లా సేవ్ చేయాలి, పొదుపెట్లా చేసుకోవాలి అనేటువంటి అంశాలను వాళ్ళు ఇలా పంచాయతీరాజ్ చట్టం మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి. కానీ మరి ఆ పంచాయతీరాజ్ చట్టం ఇక్కడ అమలు జరుగుతుందా అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుండి ఏమొస్తున్నాయి, మనము